శ్రీలక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు చింత చిగురు జీడిపప్పు ఇగురా? ఓకే అండి. మరి చింత చిగురు జీడిపప్పు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింత చిగురు జీడిపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మొదలు పెడదామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను అండి. ఓకే. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 1 ఇయర్ అండి. 1 ఇయర్. వంటలన్నీ వచ్చేసాయా బాగా? ట్రై చేస్తున్నా అండి. ఇట్లా ట్రై చేస్తూ ఉన్నారు. ఓ, మీరేమైనా వర్కింగా? వర్క్ చేసేదాన్ని, ప్రస్తుతానికి హౌస్ వైఫ్. మానేశారు. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నాం అండి. వేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఓకే. ఎండుమిర్చి కూడా వేస్తున్నా అండి, టేస్ట్ కోసం. ఓకే. నెక్స్ట్ అల్లం వేసుకుంటున్నాం. కరివేపాకు వేస్తున్నాను. ఓకే. కొంచెం ఇంగు వేస్తానండి. దీంట్లో కూడా ఇంగు బాగుంటుందా? ఓకే. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఓకే. ఆనియన్స్ తొందరగా వేస్తాను. మూత పెట్టేసుకున్నాను. పెట్టేద్దామా? సో ఈ ఇగురు ఎక్కడ వేసుకున్నారు మీరు? ట్రై చేశానండి, వెరైటీ. అంతే. పులుపు ఇష్టమేనా? ఐ మీన్ కూరల్లో వాటిల్లో అలా ఇష్టమేనా? ఓకే. సో కొద్దిగా ఇది మగ్గితే జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తాను. సో జీడిపప్పు పేస్ట్లా వేసుకుంటున్నారా? 1 అవర్ పాటు నానబెట్టి మిక్సీ చేశాను. ఓకే. అప్పుడైతే మరి ఇలా దగ్గరికి ముద్ద కూరలా వస్తుంది కదా, అలా రాదా? కొంచెం వాటర్ పోస్తాం కదండి. ఇప్పుడు ఇది ఇగురు అన్నారంటే నేను కొద్దిగా అలా డ్రైగా అలా ఉంటుందేమో అనుకున్నాను. డ్రై కాదు, వాటరీగానే ఉంటుంది. కర్రీ టైప్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్ వేద్దాం. ఓకే. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కారం వేస్తున్నాను. ఓకే. ఉప్పు వేస్తున్నాను. సో ఇందాక కొద్దిగా వేస్తారు, ఇప్పుడు అంటే సరిపడా వేసేస్తున్నారా? కొంచెం వాటర్ పోసుకుందామండి. చూసుకోండి ఎంత కావాలి. ఓకే. ఇంకొంచెం ఓకే, చాలు. సో జీడిపప్పు బేసిక్గా మనం పేస్ట్లా వేసుకుంటే కొంచెం ఎక్కువ కదుపుకుంటూ ఉండాలి కదా కర్రీని. తిప్పుతూనే ఉండాలండి, అదే లేకపోతే మాడిపోతుంది. మూత పెట్టేసుకున్నాం. సో చింత చిగురు డైరెక్ట్ ఆకులాగానే కదా? ఆకులాగా ఏమీ లేదు. లేదండి, ఓకే, డైరెక్ట్ వేసేస్తాం. లక్ష్మి గారు చూద్దామా? చూద్దామండి. ఉడికిందండి. ఓకే. చింత చిగురు వేసుకుందాం. కొంచెం ఎక్కువే పడుతుందండి చింత చిగురు. సో అంటే జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొద్దిగా కమ్మగా అయిపోతుంది. దీని టేస్ట్ తెలియాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నైస్. కొంచెం వాటర్ పోతుందండి. ఓకే. చూసుకోండి ఏం కాదు. ఓకే, చాలండి. చాలా. ఇదేదో బాగుంది శ్రీలక్ష్మి గారు, కూర చూడడానికి వెరైటీగా. సో ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ వంట మీరు? చేశానండి. చేశారు. ఓకే. బాగుందన్నారు ఇంట్లో వాళ్ళు. బాగుందన్నారా? అన్నారు. వెరీ గుడ్. కాంబినేషన్ అంటే దేంట్లోకి ఇది బాగా సెట్ అవుతుంది? రైస్లోకి ఎక్కువ బాగుంటుంది. రైస్లోకి బాగుంటుందా? ఓకే. మూత పెట్టేసుకుందాం. కొంచెం చింత చిగురు కూడా మగ్గుతుంది. ఓకే.
సో ఇంకా అన్ని వేసేసారా వేయాల్సినవన్నీ? వేసాను. చూద్దామా? చూద్దామండి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. సరే, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను అండి. వేయండి. జీడిపప్పు కూడా ఊరికే పైన డెకరేట్ చేస్తాం. ఓకే, రెడీ. రెడీ అండి. బాగుంది, ప్లేట్ కూడా చక్కగా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా చింత చిగురు జీడిపప్పు ఇగురు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు జీడిపప్పు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక జీడిపప్పు పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత చింత చిగురు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు జీడిపప్పు ఇగురు రెడీ.